బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? ఆ సమయంలో నిద్రలేస్తే ఏం జరుగుతుంది? చాలా మంది ప్రముఖులు తరచుగా చెప్పే మాట తాము బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేస్తామని. అలానే దైవచింతనకు బ్రహ్మ ముహూర్తాన్ని మించింది లేదనేది తెలిసిందే. మనకు అందుబాటులో ఉన్న 24 గంటల్లో బ్రహ్మ ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యం? ఆ సమయంలో నిద్రలేస్తే మంచిదని చెప్పడం వెనుక ఉన్న లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా? బ్రహ్మ ముహూర్త సమయం. దీన్నే అమృత కాలమని, బ్రహ్మ సమయమని అంటారు. ఇది బ్రహ్మదేవునికి సంబంధించిన సమయం కాబట్టే ఆ పేరు వచ్చింది. వేకువ జామున 3:30, 3:30 నుంచి 5, 5:30 గంటల మధ్యలో ఉన్న కాలానికే బ్రహ్మముహూర్తమని పేరు. పూర్వం మహర్షులు, ఋషులు ఆధ్యాత్మిక ధ్యానం చేసేందుకు ఈ పవిత్రమైన కాలాన్ని ఎంచుకునేవారట. ఒకప్పుడు ఇళ్లలో పెద్దవాళ్లు కూడా సంగీత సాధనకు, చదువుకునేందుకు చిన్నారులను బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేపేవారు. సూర్యోదయానికి దాదాపు గంటన్నర లేదా 1:36 ముందుగా వచ్చే ఈ టైంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని ఆ తరువాత అరుణోదయాన్ని చూస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సూర్యుడి కన్నా ముందు ప్రత్యక్ష నారాయణుడి రథసారథిగా పిలిచే అరుణుడు, అనూరుడు అనే పేరు ఉంది. ఎర్రని రంగు కిరణాల రూపంలో దర్శనమిస్తాడు. లేలేత సూర్య కిరణాలతో కాసేపు మాత్రమే కనిపించే ఆ సుందరమైన దృశ్యం ఆహ్లాదకరంగా అనిపించడంతో పాటు శరీరానికి విటమిన్ డి కూడా పుష్కలంగా అందిస్తుంది. ఆ సమయంలో నిద్రలేస్తే ఇన్ని ప్రయోజనాలా? ఇక బ్రహ్మముహూర్త సమయంలో నిద్రలేవడం వల్ల కలిగే లాభాలను గమనిస్తే ఈ టైంలో చుట్టూ ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి సౌండ్ వినిపించదు. దాంతో దైవారాధన చేసినా, విద్యార్థులు చదువుకున్నా, ఏదైనా ఓ పనిని చేపట్టినా ఏకాగ్రతతో పూర్తి చేయవచ్చు. మనసు చేస్తున్న పనిపైనే శరీరం లగ్నం అవుతుంది. ఇంద్రియాలు సైతం అప్రమత్తంగా పనిచేస్తాయి. అన్నింటికీ మించి మెదడు పనితీరు చురుగ్గా ఉంటూ మెరుగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటన్నింటి ద్వారా సానుకూల దృక్పథం కూడా పెరుగుతుంది. ఆ ప్రభావం మిగిలిన రోజుపైన పడి క్రమంగా ప్రతికూల ఆలోచనలు దూరమవుతాయని పరిశోధనల్లోనూ తేలింది. అంతేకాదు, ఈ సమయంలో గాలి కూడా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ గాలిని పీల్చడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఒత్తిడి సమస్య కూడా అదుపులోకి వస్తుంది. వీటన్నింటి కారణంగా శరీర జీర్ణ వ్యవస్థ, జీవక్రియల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఏవైనా వ్యాయామాలు, ధ్యానం వంటివి చేయాలనుకునే వారికి, వ్యక్తిగత అభివృద్ధి కోసం ఫోకస్ చేసే వారికి ఇదే సరైన సమయమని చెబుతారు. I know you told your friend you're not okay. Tell me what's wrong.